ఆగస్టు నెల 11వ తేదీ. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ పునీత క్లారమ్మ గారి పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటూ ఉంది. పునీత ఫ్రాన్సిస్ అసిస్సి గారి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో పేదరికంలో దైవరాజ్యాన్ని వెతికిన గొప్ప సాధ్వి ఈమె. ఈరోజు మనం ధ్యానించిన మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు శిష్యుడైన పేతురు యేసు ప్రభువుతో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును అని ప్రశ్నించినప్పుడు ప్రభువు సర్వస్వాన్ని త్యాగం చేసే శిష్యరికం యొక్క ఉన్నతమైన బహుమతిని వెల్లడించారు. యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, నా నామము నిమిత్తము ఇండ్లనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను భార్యనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరంతలుగా పొందును మరియు నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుని కొరకు సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడే హృదయానికి ఈ లోక సంపద ఇవ్వలేని పరలోక ఐశ్వర్యాన్ని, శాంతిని దేవుడు ఇస్తాడు అని ఈనాటి పరిశుద్ధ గ్రంథ వాక్యం మనకు భరోసాను ఇస్తుంది. పునీత క్లారమ్మ గారి జీవితం ఈ సువార్త వాక్యానికి ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆమె ఒక ఉన్నతమైన ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ లోక భాగ్యాలను, ఆభరణాలను, ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా ఎంచింది. క్రీస్తుపై ఉన్న మక్కువతో ఆమె తన ఇల్లును, తన సంపదను విడిచిపెట్టి పరమ దారిద్ర్యాన్ని ఆలింగనం చేసుకుంది. ఆమె స్థాపించిన పునీత క్లారమ్మ గారి సభ పూర్ క్లేర్స్ సంపూర్ణ పేదరికంలో, నిరంతర ప్రార్థనలు, దేవునిపై మాత్రమే ఆధారపడి జీవించే ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవానికి తెరతీసింది. ఈ లోక సంపదలను విడిచిపెట్టిన ఆమెకు దేవుడు క్రీస్తునందలి పరమ ఆనందాన్ని నూరంతలుగా అనుగ్రహించారు. ఆమె జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన మనకు గుర్తు చేస్తూ ఉంది. శత్రువుల సైన్యం ఆమె మఠంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు క్లారమ్మ భయపడకుండా దివ్య సత్ప్రసాద మందసాన్ని తన చేతులలోనికి తీసుకొని ప్రార్థించింది. ఆ దివ్య సత్ప్రసాద కాంతికి శత్రు సైన్యం భయపడి వెనుదిరిగి వెళ్ళిపోయింది. సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తును మాత్రమే ఆశ్రయించిన వారికి ఆ క్రీస్తే సర్వోన్నతమైన రక్షణ కవచంగా నిలుస్తాడు అని ఆమె జీవితం నిరూపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పండుగ దినాన దేవుని వాక్యం మరియు పునీత క్లారమ్మ గారి జీవితం మనకు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ ఉంది. క్రీస్తును వెంబడించటం అంటే ఈ లోక వస్తువుల పట్ల, ధనాశ పట్ల మనకున్న అతిగా ఆశపడే తత్వాన్ని విడిచిపెట్టడమే. మన జీవితంలో దేనికి మనం మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాం? ఈ లోక సంపదలక, లేక నిత్య జీవాన్ని ఇచ్చే యేసు ప్రభువుక? మన హృదయాలను లోక ఆశల నుండి ఖాళీ చేసినప్పుడే దేవుడు తన కృపతో, శాంతితో వాటిని నింపుతారు. ఈ శుభదినాన పునీత క్లారమ్మ గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఈ లోక సంబంధమైన మోహాల నుండి విముక్తిని పొందే కృపను ప్రభువును అర్థించుదాం. ప్రతి పరిస్థితిలోనూ దేవునిపై మాత్రమే పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచుతూ దివ్య సత్ప్రసాద నాథుని ఆరాధిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం. ఆ పరిశుద్ధ క్లారమ్మ గారి ప్రార్థనలు మనకు, మన కుటుంబాలకు తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.